ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే చాలామందికి బిలీవర్స్కి డౌట్ ఉంటుంది. అడుగుతూ ఉంటారన్నా, నా పిలుపు ఎలా తెలుసుకోవాలి, నా పిలుపు నేను ఎలా తెలుసుకోవాలి, నా పట్ల దేవుడికి ఏ ప్రణాళిక ఉందో, ఏ ప్లాన్ ఉందో నేను ఎట్లా తెలుసుకోవాలని చాలామంది ఆత్మీయులు, విశ్వాసులు అడుగుతూ ఉంటారు. అయితే నేను ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్లో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటంటే పిలుపు తెలుసుకోవడానికి చాలా పాయింట్స్ ఉంటా ఉన్నాయి. దానిలో ఒక పాయింట్ నేను మీకు చెప్తాను. ఏంటంటే మనం మోషేని చూస్తాం. మోషే ఫరో యొక్క కుమార్తె కొడుగ్గా మోషే పెరిగాడు. ఫరో యొక్క ప్యాలెస్లో ఉండేవాడు మోషే. రాజమందిరంలో పెరిగాడు మోషే. కానీ తన ప్రజల పట్ల, ఇజ్రాయేలుల పట్ల భారం కలిగి ఉన్నాడు. వాళ్ళ భారాన్ని మోషే చూశాడని ఉంటుంది. అతను ఫరో యొక్క గృహంలో ఉన్నప్పటికీ తన ప్రజల పట్ల భారం కలిగి ఉన్నాడు. తనకు కలిగి ఉన్న భారమే తన పిలుపుగా, తన కాలింగ్గా మార్చబడింది. ఈరోజు ఈ విషయాన్ని బట్టి నేను మీతో చెప్తుంది ఏంటంటే, ఈరోజు మీ హృదయంలో ఏ భారం అయితే ఉందో అదే మీ పిలుపు. హల్లెలూయా. ఈరోజు మీ హృదయంలో మీరు కలిగి ఉన్న భారమే మీ యొక్క పిలుపు. దేవుడు ఫస్ట్ ఒక భారాన్ని నిలబెడతాడు, తర్వాత నీ పిలుపులోకి నిన్ను నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఏ భారాన్ని నీ హృదయంలో కలిగి ఉన్నావో నాకు తెలియదు. చాలామంది ఆత్మల పట్ల సువార్త ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలని భారం కలిగి ఉంటారు. కొంతమందికి సేవకుడికి సపోర్ట్గా ఉండాలి అనే భారం కలిగి ఉంటాయి. కొంతమందికి నేను దేవుని పరిచర్యకి ఇవ్వాలి అనే భారం కలిగి ఉంటుంది. ఇలా చాలా భారాలు వాళ్ళ హృదయంలో వాళ్ళు కలిగి ఉంటారు. కొంతమంది యవనస్తుల కోసం ప్రత్యేకమైన భారం కలిగి ఉంటారు. ఈరోజు నీ యొక్క భారమే నీ యొక్క పిలుపు. ఈరోజు నీలో ఉన్న భారాన్ని బట్టే దేవుడు ఫ్యూచర్లో నిన్ను వాడుకోబోతున్నాడని అర్థం. ఈ యొక్క వీడియో ద్వారా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్ నీ పిలుపు తెలుసుకోవడానికి. ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిలుపు ఏంటో నీకు గ్రహింపజేస్తూ ఉన్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు నాయనా. ఈరోజు నీ పిలుపు తెలుసుకోవడానికి అయ్యా, మా హృదయంలో నువ్వు పెట్టిన భారమే అదొక సైన్ లాంటిది, ఒక పాయింట్ అని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్న విధాన్ని బట్టి మీకు వందనాలు. మాలో పెట్టిన భారాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఆ కాలింగ్లో మేము నడవడానికి మీకు కృప ఇచ్చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ యొక్క కాలింగ్లో వాళ్ళు నడవడానికి మీకు కృప ఇచ్చమని యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.